వెల్కమ్ టు వార్త. నేను దేవా. రైతు గోస బీజేపీ భరోసా అనే యాత్ర చేపట్టడం వల్లే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో వేగవంతం పూర్తయిందని అయితే మాత్రం బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, మీరు రైతు గోస బీజేపీ భరోసా యాత్ర మూలంగానే అటువైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి వేగం పెంచిందని చెప్తున్నారు. నిజమేనంటారా, లేదా వాళ్ళందరికీ వాళ్ళే కొనుగోలు వేగం పెంచేశారు? ఇప్పుడు మొన్న బీజేఎల్పీ మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరము సుమారు ఉమ్మడి 5 జిల్లాలు తిరగడం జరిగింది. ఈ 5 జిల్లాల్లో తిరిగిన జిల్లాలకు ఎందుకు మంత్రులు పోయారు, ఇది ఒకటే సమాధానం చెప్పాలి. మేము ఏంటంటే వాళ్ళకి టైం ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి టైం ఇవ్వాలి, ఎట్లా పనిచేస్తారో ఏం పనిచేస్తారో అనే ఉద్దేశంతోనే 40 రోజులు టైం ఇచ్చినాం. 40 రోజుల్లో కూడా వీళ్ళు కొనలేరు కదా, రైతుల ఆవేదన చూడడానికి ప్రతి కల్లాలు మేము తిరగడం జరిగింది. మరి ప్రతి కల్లాలు తిరిగినప్పుడు ఏ రోడ్డు మీద పోయినా రోడ్డు మీద వాళ్ళు కుప్పలు తెప్పలుగా వాళ్ళు కుప్పలు పోయడం జరిగింది. ఇంకొకటి నేను అడుగుతూ ఉన్నాను, ఈరోజు మంత్రి గారు అంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 20 కోట్ల గన్ని బ్యాగులు తీసుకున్నామన్నారు. మరి 20 కోట్ల గన్ని బ్యాగులకు ఒక్క బ్యాగు 40 కిలోలు వస్తాయి. 40 కిలోలు వస్తే మీరు లెక్క కట్టుకుంటే 80 లక్షల టన్నులు అవుతాయి. మరి ఈయన పంట పండింది 1,40,000 టన్నులు పంట పండింది. మరి పంట పండినప్పుడు మళ్ళీ మిగతా 60 లక్షల టన్నులు ఎప్పుడు కొంటావు గన్ని బ్యాగులు? మరి ముఖ్యమంత్రి గారు అంటారు 80% మేము కొన్నామంటారు. మరి 80% కొన్నప్పుడు 1,00,000 టన్నులకే 80 లక్షల టన్నులు అవుతాయి. మరి ఇంకా 40,000 టన్నులకు ఎంత అవుతుంది? 432 అంటే 1,10,000 టన్నులు అన్నా కొనాలి కదా. మరి కొనేది ఎంత? 40 టన్నులు, 40 లక్షల టన్నులు. ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే 52 లక్షల టన్నులు, 52 లక్షల టన్నులు ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొంటుంది. మరి 52 లక్షల టన్నుల ధాన్యం కొంటుందంటే 52 × 2 1,04,000 టన్నులు కేంద్ర ప్రభుత్వం కొంటా ఉంది. మరి అదనంగా ఇంకెంత అయింది లెక్కలు చూసుకోండి. అదనంగా 37,000 టన్నులు ఉన్నాయి. మరి దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇప్పటి వరకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అని చెప్పడం జరిగింది, వాళ్ళు తూకంలో 10% తగ్గిస్తారు. ఏ బ్యాగులు తీసుకున్నా, ఎత్తినా, పోయినా, డ్రైవర్కైనా ఇంకోటికైనా 75 రూపాయలు పోతూ ఉన్నది. మరి 75 రూపాయలు 40 కిలోలకు పోతూ ఉన్నది. 100 కిలోలకు ఇప్పుడు 40 కిలోలకు 3.5 కిలోలు పోతూ ఉన్నది. మరి 100 కిలోలకి ఎంత అయితే లెక్క పెట్టుకోండి. 3.5 7 ప్లస్ 1.5 9, అంటే ఇక్కడ కూడా 10%, అంటే 4,000 కోట్ల కుంభకోణం జరుగుతూ ఉన్నది. కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు 60 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాము, ఇంకా కొనాల్సింది 10 లక్షలు అని చెప్పుకొస్తున్నాడు కదా. మరి ఆయన నోడితేనే అన్నాడు కదా, 1,41,000 టన్నులు ఆల్రెడీ వచ్చినాయి, యాసంగి వచ్చినాయి అని చెప్పారు. మరి ఆయన లెక్క ప్రకారం కొనాలి. ఇంకొకటి ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, మీ ద్వారా నేను కోరుతాను ఏంటంటే, అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, గతంలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు 1% సెస్ పెట్టిండు, రోడ్ల కోసం, దానికోసం, దీనికోసానికి యూజ్ చేద్దామని. ఎక్కడ యూజ్ లేదు, అమౌంట్ అక్కడనే పోతూ ఉన్నది. మరి పక్క ఎవరు గవర్నమెంటు? కర్ణాటక ఎవరు గవర్నమెంటు? కర్ణాటక గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో 4 రూపాయలు తక్కువ ఉంటే, ఆడ 99 రూపాయలు ఉంటే, ఈడ 103 రూపాయలు ఉంది. మరి 4 రూపాయలు తక్కువ చేసినప్పుడు ఎందుకు తక్కువ చేయవు వ్యాట్ అని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంటే బీజేపీ బీఆర్ఎస్ ప్రజాపాలన చూసి ఓర్వలేకే తనపై ధాన్యం కొనుగోలులో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ప్రభుత్వమా కాదా? మీ ప్రభుత్వం కాదంటే చెప్పు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ 4 రూపాయలు తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ 4 రూపాయలు ఎందుకు తగ్గావు? గతంలో
ఆల్రెడీ పెట్రోల్ డీజిల్ పెరిగిందని కేంద్ర ప్రభుత్వము ఎక్సైజ్ డ్యూటీ 10% తగ్గించింది. మరి 10% తగ్గించినప్పుడు ఆల్రెడీ పెట్రోలు డీజిల్ రేటు పెరగకుండా చేసింది. ఇప్పుడు ఇంకా ఇబ్బందులు అయితే అనే ఉద్దేశంతో ₹4 పెంచింది. మరి ₹4 పక్క రాష్ట్రం కర్ణాటక ఉన్నప్పుడు ₹4 తగ్గించినప్పుడు అయ్యా మీ ముఖ్యమంత్రి గారి దగ్గర వరకు మీ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ప్రజలు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రజలకు రేటు తగ్గియాలి, ప్రజల మీద మాకు ప్రేమ ఉందనుకో ₹4 తగ్గియాలని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. కానీ మోడీ అదానీ అంబానీలకు అమ్ముడుపోయాడని అందుకనే తెలంగాణ పర్యటనకు వచ్చిన 10 రోజుల్లోనే 4 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారని కాంగ్రెస్ మంత్రులు, విహెచ్ హనుమంతరావు వీళ్ళందరూ ఆరోపిస్తున్నారు. అయ్యా నేను చెప్తాను ఉన్నా, నేను ఏంటంటే గతంలో మనకు ₹99 ఉండే, ₹4 పెంచడం జరిగింది. ఆ ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే 6% ఉందో ఆ వ్యాట్ 6% తగ్గి 6% తగ్గిస్తే మనకు సేమ్ రేట్ వస్తుంది, అది తగ్గియాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉంటే మేము ప్రతి రైతును కలిసినాం, ప్రతి గుండె అతుకోవడం జరిగింది, ప్రతి రైతన్న ఏడుస్తూ ఉన్నాడు. ఇంకొకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తడిసిన ప్రతి గింజను కొంటా అన్నారు. అయ్యా మంత్రి గారు కోరేది ఏంటంటే దొంగతనం అవుతుందని తలుపులు తాళం వేస్తాం, ఓపెన్ చేస్తే ఏమవుతుంది, దొంగతనం అవుతుంది. వర్షం వస్తుందని తెలుసు, మరి వర్షం వస్తుందని తెలిసినప్పుడు ముందే ధాన్యం ఎత్తాలి కదా. మేము అందరం కలిసి ఇసుక లారీలు ఉన్నాయి, ఇసుక లారీలు ఆపి ధాన్యం కొనుగోలు చేయాలి. తడిసిన దాన్ని నువ్వు ఎందుకు కొంటావు, మాయచూరు కూడా తక్కువ చేయకుండా ఉంటుంది. ఆ ఇసుక లారీలు ఏదైతే ఆపుతామో ఆపి ఇమీడియట్లీ బేషరతుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 2వ తారీఖు జూన్ 2వ తారీఖు వస్తూ ఉన్నది. నువ్వు 1వ తారీఖు అలా కొంటున్నావు కదా, 2వ తారీఖు తర్వాత మా యాత్ర మళ్ళీ ప్రారంభోత్సవం చేస్తాం. మా అది ఏది స్టేట్ అధ్యక్షుల ఆధ్వర్యంలో రామచంద్ర గారి అధ్యక్షంలో అంతలోపల కొంటాను హామీ ఇవ్వండి. ఇంకొకటి ఏంటంటే రైతులేమో దేశాన్ని ఏ విధంగా కాపాడతారు, జై జవాన్ జై కిసాన్ అంటే జై జవాన్ ఏంటంటే వేరే దేశపులు మన దేశం మీద అటాక్ కాకుండా బాంబులు వాడకుండా జవాన్లు రాత్రింబగలు కష్టపడతారు. రైతులు ఏంటంటే రాత్రింబగలు కష్టపడి 6 నెలలు పంట పండించేసి వీళ్ళకు ఇంటర్నల్గా తిండి పెట్టడానికి రైతన్నలు కాపాడతాం. అందుకోసానికి దేశాన్ని కాపాడాలంటే రైతన్నలు, అందుకోసానికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, రైతన్నలు ఏ పార్టీ కాదు, రైతన్నలు అన్నం పెట్టి పార్టీ. ఈ అన్నం పెట్టేటోళ్ళని కాపాడుకునే బాధ్యత మనది ఉంది. ఈ కాపాడుకునే బాధ్యతలో వాళ్ళు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులని తొలగించి వాళ్ళకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మేము పోయినాం, మంత్రులు వచ్చారు, మరి ఈరోజు మంత్రులందరూ కలిసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు పెట్టిరయ్యా, ఎందుకు పెట్టారు, మరి అన్నీ కొంటే ఎందుకు పెట్టారు? ఆడ ఇబ్బందులు ఉన్నాయని మేము తిరుగుతూ ఉన్నాం కదా. అంటే మీ యాత్రతోనే స్పందన వచ్చిందంటారా? 100%. మేము ఎందుకంటే మా రాష్ట్ర అధ్యక్షుడు లేదా బీజేఎల్పీ లీడరు వాళ్ళు కొననీకి టైం ఇవ్వాలి, ఎవరైతే పని చేయడానికి టైం ఇవ్వాలి, టైం ఇచ్చినాం. మరి రైతు ఘోష ఎట్లుందంటే 6 నెలలు పంట పండిస్తున్నాం, 6 నెలలు పంట పండిస్తున్నా కానీ ఆడ నీళ్లు, రాత్రి కరెంటు, పాములు, తేములకు పంట అయిపోయిన తర్వాత ఇక్కడొచ్చి కల్లాలు ఏవైతే ఉన్నాయో కల్లాల దగ్గర రాత్రింబగలు ఆయన బయటికి పోతే వాళ్ళ భార్య, ఆయన ఆ భార్య పోతే పిల్లలు, రాత్రింబగలు ఎప్పుడు కొంటారు, ఎప్పుడు వర్షం వస్తుందో. చాలామంది సన్ స్ట్రోక్ చాలామంది ఏంటంటే హార్ట్ అటాక్లకు, చాలామంది ఏంటంటే అనారోగ్యం పాలయ్యి వాళ్ళ హాస్పిటల్ పాలయ్యి వాళ్ళు బియ్యం ఒడ్లు అమ్మలేక వాళ్ళు నిలబడతా ఉన్నారు, మక్కలు అమ్మలేక నిలబడతా ఉన్నారు. ఒక్కటే నేను చెప్తా ఉన్నాను, 2 సంవత్సరాలు అయింది కదా, కల్లాలు ఉన్నాయి కదా, 8,575 కల్లాలు ఉన్నాయి, ప్యాడీ ప్రొక్యూర్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ ఎందుకు ఇంతవరకు సీసీ రోడ్స్ అన్నా, స్టోన్స్ అన్నా, బండలు ఎందుకు వెళ్ళావు, ఆరబోసుకోనికి ఎందుకు వెళ్ళావు, తడవడానికి ఎందుకు వెళ్ళావు, తర్వాత ఇన్ని సెంటర్స్ వస్తున్నాయి కదా, ఎందుకు గోదాములు కట్టలేవు? మరి కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి. ఫైనల్గా మంత్రులు అటువైపు ఉత్తమ్ కుమార్ అయితేనేమి, తుమ్మల నాగేశ్వరరావు అయితేనేమి, పొన్నంకి అయితేనేమి వీళ్ళందరినీ ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఒకటే అడుగుతున్న మంత్రులు, మీరు కూడా రైతాంగం ఏదైతే ఉందో రైతులకు ఏదైతే మీరు ఇచ్చిన హామీ లాస్ట్ గింజ వరకు కొంటున్నారు కదా, మీరు ఏదైతే కొంటున్నారో గింజ చివరి గింజ వరకు కొంటున్నారో ఆ హామీని నిలబెట్టుకోవాలి. వరంగల్ డిక్లరేషన్ను ఇంప్లిమెంటేషన్ చేయాలి, రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.
చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే రైతులకు ఇచ్చినటువంటి హామీలు తడిసిన గింజలతో సహా అంటే చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి మంత్రులు అయితేనేమి ఎటువంటి హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చాలని అయితే మాత్రం ఎమ్మెల్సీ సంజయ్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాం. కార్తీక్తో దేవా, భారత, హైదరాబాద్.